అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి నేను ఏదైనా చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితే మాత్రమే వీడియో చేస్తాను, కానీ నేను గాలి కబుర్లు చెప్పేవాడిని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రంలో మిస్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు అని చెప్పి ఒక పెద్ద ఆరోపణ చేశాడు. ఈ విషయం గురించి నేను దాదాపుగా 3 ఏళ్ల క్రితమే ఇదే ఛానల్లో ఒక వీడియో చేస్తున్నాను. నాకు చాలా సంతోషమైంది. పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడటంతో దీని మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చర్యలు తీసుకుంటారు, దీని మీద విచారణ మొదలు పెడతారు అని నేను ఆశించాను. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఒక వేలో వెళ్ళింది. దాదాపుగా 2,000 మందో 1,600 మందో, నాకు కరెక్ట్గా నెంబర్ అయితే తెలియదు, చాలామందిని రికవర్ చేసి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారు. కానీ ఎందుకు వాళ్ళు మిస్ అయ్యారనే విషయాన్ని మాత్రం బాహ్య ప్రపంచానికి చెప్పలేదు. కారణం ఏంటి అంటే, ఆడపిల్ల కదా, పురుగు పోగొట్టడం ఎందుకు, వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టారు, వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారు. మనం కూడా అంతకంటే ఎక్కువ ఆశించకూడదండి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రం ఏంటంటే, ప్రతి విషయాన్ని రాజకీయం చేయటమే. ప్రభుత్వానికి ఏదన్నా సహకరించడం, ఇదిగో మాకు ఈ అనుమానాలు ఉన్నాయి, దీని మీద దృష్టి పెట్టండి, ఆ విధంగా మీరు విచారణ చేయండి, పోలీసులకు ఆ విధంగా చెప్పండి, లేదా మనమే పోలీస్ శాఖకి పబ్లిక్గా ఒక మెసేజ్ ఇస్తే వాళ్ళేమన్నా మనం మాట్లాడే దాంట్లో విషయం ఉంటే ఆ విధంగా వాళ్ళు దృష్టి పెట్టచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవడన్నా మాట్లాడితే కులం మీద మాట్లాడటం, లేదా వీడి టీడీపీ వాడు కదా, వీడి ఇంతేలా అంటాం, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వీడు రెడ్డి కదా, వీడి బుద్ధి అంతేలే అని వీళ్ళు ఈ విధంగా అటాక్ చేయటం. మొత్తం మీద ఏంటంటే సమస్య గాలి వదిలేస్తున్నారు. ఇది మొత్తం ఒక రాజకీయ రణరంగా తయారవుతుంది, కానీ ప్రజలకు మాత్రం న్యాయం జరగట్లేదండి. ఈరోజు దేశవ్యాప్తంగా 2025 జూన్ నాటికి ఒక సర్వే రిలీజ్ అయితే, వ్యభిచారంలో కర్ణాటక నెంబర్ 1లో ఉంది, నెంబర్ 2లో ఆంధ్రప్రదేశ్ ఉంది, 6వ స్థానంలో తెలంగాణ ఉంది, 7వ స్థానంలో తమిళనాడు ఉంది. ఈ మధ్య మీకు కొన్ని వార్తలు కూడా వచ్చి ఉంటాయి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అత్యధికంగా HIV సోకింది అని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో వ్యభిచారం జరుగుతున్నట్టు కాదండి. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో వైద్య పరీక్షల నిమిత్తం వాళ్ళు సమర్పించినటువంటి డాక్యుమెంట్లో ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు 2వ స్థానంలో నిలిపారు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అమ్మాయిలు మిస్ అయిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి HIV కానీ ఏదైనా వ్యాధులు, ఇందుకు సంబంధించిన వ్యాధులు కానీ సోకితే అక్కడ వాళ్ళకి డేటా ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పిల్లలుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోకి వచ్చింది. అది మళ్ళీ చెప్తున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అయితే అసలు ఈ పిల్లలు ఎలా మిస్ అవుతున్నారు? ఇంట్లో నుంచి అర్ధాంతరంగా తల్లిదండ్రులకి చెప్పకుండా, తోడబుట్టిన వాళ్ళకి చెప్పకుండా, బంధాలు బాంధవ్యాలు అన్నిటిని వదులుకొని ఏ ఆశతో వీళ్ళు బయటకు వెళ్తున్నారంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పోలీసు శాఖకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి నా ఆరోపణలని, నా అనుమానాలని మీరు పరిగణలోకి తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. వీళ్ళని ఎరేసేది ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా అండి. కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని లక్షల రూపాయలతో షాపింగ్ చేసేస్తుంటారు, లగ్జరీ లైఫ్ గడిపేస్తుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవ్వరు కనపడరు ఆ వీడియోస్లో. వీళ్ళు ఒక షాపింగ్కి వెళ్ళిపోతారు, ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టేసి నగలు కొనేస్తారు. ఒక హోటల్కి వెళ్తారు, అది కూడా 7 స్టార్ ర్యాంకింగ్ హోటల్. ఆ హోటల్కి వెళ్తారు, అక్కడ లగ్జరీగా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఏదో నామమాత్రంగా కొన్ని ప్రమోషన్స్ చేస్తారు. ఉన్నటువంటి విదేశాలకు వెళ్తారు, అంటే బ్యాంకాక్, శ్రీలంక. ఆ ఫ్లైట్లు ఎక్కుతా, ఆ వీడియోస్ తీసి అంతా వాళ్ళ ఫ్రెండ్సే. వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుందంటే 16, 17, 18 సంవత్సరాల వయసేనండి. కనీసం 20 సంవత్సరాలు కూడా వచ్చుండవు వీళ్ళకి. వీళ్ళు మళ్ళీ ఒక కంటెంట్ చేస్తుంటారు. అవన్నీ ఎలా ఉంటాయంటే,
పరమ నీచ నికృష్టంగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ ప్రాంకు, బ్రేకప్ ప్రాంకు, ఒక రాత్రిపూట ఒక ఇంట్లో కూర్చోవటం, అందరూ కలిసి బ్రేకప్ గురించి డిస్కస్ చేయటం. వాళ్ళ మొహాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. వీళ్ళు డ్రగ్ అడిక్టర్లు, వీళ్ళు వ్యసనపరులు, వీళ్ళ జీవితం సంకనాకిపోయింది. కాకపోతే వీళ్ళు ఏదైతే ఆ రిచ్ లైఫ్ ఉందో ఆ రిచ్ లైఫ్ యొక్క ట్రాప్లో ఈ అమాయకపు ఆడపిల్లలు పడిపోతారండి. అంటే వీళ్ళు కూడా ఒక కళాకారుడిగా ఎదగాలి, ఒక యాంకర్గా ఎదగాలి, ఒక జర్నలిస్ట్గా ఎదగాలి, నా తల్లిదండ్రులకి నేను ఆర్థికంగా అండగా నిలబడాలి, ఇక్కడ ఉండి నేనేమి సాధించలేకపోతున్నాను, నా టాలెంట్ని నిరూపించుకోలేకపోతున్నాను, ఇదిగో వాళ్ళు చూడు వీడియోస్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతున్నారు, లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఒక కుక్క ఉంటుంది, ఆ కుక్క తిండే నెలకు 1,00,000 రూపాయలు ఉంటుంది. వాళ్ళు ఎక్కడో ఒక లడ్డు ఏలాంపాట పాడతారు, 3.5 లక్షలు 5 లక్షలు పెట్టి లడ్డు ఏలాంపాట పాడతారు. మరి సగటు ఆడపిల్ల ఇంట్లో ఉండి కుటుంబ పరిస్థితులను చూస్తా ఏమనుకుంటుంది? అయ్యో నేను మిస్ అయిపోతున్నానేమో, నా అవకాశాలను నేనే చేజేతులా చేజార్చుకుంటున్నానేమో, మా ఇంట్లో చెప్తే దీనికి ఒప్పుకోరు, కాబట్టి ఎలాగోలా వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళ ద్వారా నేను వెళ్ళిపోయి బాగా డబ్బు సంపాదించేసి నా తల్లిదండ్రులకి ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపి నేను న్యాయం చెయ్యాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు ఇమ్మీడియట్గా లడ్డు దొరికినట్టే వీళ్ళు వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆహ్వానించేస్తారు, మీరు వచ్చేసేయండి, నా దగ్గర ఉండిపోవచ్చు, నేను ఒక ప్రొడ్యూసర్ని నీకు పరిచయం చేస్తాను, మనకు ఒక 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ యజమానులతో కూడా నీకు పరిచయం చేస్తాను, మేము కూడా చూడండి, మా జీవితం కూడా చూడండి, నేను వైజాగ్ నుంచి వచ్చాను, పలానా అమ్మాయి కడప నుంచి వచ్చింది, పలానా అమ్మాయి కర్నూలు నుంచి వచ్చింది, వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చారు, ఈరోజు చూడండి వాళ్ళ ఒక నెల మేకప్ ఖర్చే 2 లక్షలవే, వాళ్ళు మాట్లాడే మాటలు. నువ్వు వచ్చేసేయి డైరెక్ట్గా, డబ్బు వచ్చిందనుకో అన్నీ వచ్చేస్తాయి, మీ పేరెంట్స్ని చక్కగా చూసుకోవచ్చు, మీ తమ్ముని చదివించుకోవచ్చు, నువ్వు వచ్చేసి అని చెప్పి వీళ్ళని ట్రాప్ చేస్తారు. ఏదో చదువుకున్న 4 సర్టిఫికేట్లు పెట్టుకొని ఆ మొబైల్ ఇంటికాడ పడేసి, ఎందుకంటే ట్రేస్ చేస్తారేమో, కంప్లైంట్ ఇస్తారేమో పేరెంట్స్ అని చెప్పి వీళ్ళే అన్నీ డైరెక్ట్ చేస్తారు. ఆ మొబైల్ అక్కడ పెట్టేసి ఒక లెటర్ రాసేసి ఇంట్లో నుంచి జంపు. ఈ గౌరవప్రదమైన కుటుంబాలు ఏంటంటే చెప్పుకోలేవు పక్కన వాళ్ళకు కూడా, పోలీసులు కంప్లైంట్ దాకా వెళ్ళలేరు, పురుగుకి చచ్చిపోతారు. ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోయింది అని అంటే అది ఎంత పురుగు నష్టం చెప్పండి. వీళ్ళు సొంతంగా ఎతకడానికి ప్రయత్నిస్తారు, ఎక్కడా దొరకరు. వీళ్ళు ఎప్పుడైతే హైదరాబాద్కి వెళ్ళిపోయారో వాళ్ళు ఒక ఇల్లు ఏర్పాటు చేసి ఉంటారు. మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది, నేను ఆ వీడియోస్ ఐడీస్ని చెప్పలేను, దయచేసి అర్థం చేసుకోండి, మీరే సెర్చ్ చేసుకోండి యూట్యూబ్లో. ఒక అపార్ట్మెంట్ తీసుకుంటారండి, అది 15 రోజులు 20 రోజులకో తీసుకుంటారంటే, విత్ ఫర్నిచర్ అపార్ట్మెంట్. మనం చూస్తేనే అర్థమవుతుంది ఇది ఫ్యామిలీ హౌస్ కాదు, ఇది కేవలం వీళ్ళు విడిది కోసం వాడుకుంటున్నారని. ఆ ఓనర్కి ఏమో 3 నెలలు 4 నెలలు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇలా వచ్చిన పిల్లలందరినీ ఆ ఇంటికి ఆహ్వానిస్తారు. ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఈరోజు నువ్వు ఆయనతోటే ఒక నైట్ ఒక డే కానీ అతనితో కానీ ఉండిపోయావంటే, వాళ్ళు రేపు పొద్దున అల్లు అర్జున్తో ప్రభాస్తో ఒక పెద్ద సినిమా తీస్తున్నారు, నువ్వు దాంట్లో ఒక సైడ్ రోల్ చేస్తావు, ఆ తర్వాత ఫేమస్ అయిపోతావు. షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, అనేక రకాలుగా ఒక న్యూస్ ఛానల్ ఉంది, లేకపోతే ఒక వెబ్సైట్ ఉంది. సో నువ్వు వీళ్ళతో కలిసి కొద్ది రోజులు ప్రయాణం చేస్తే నీ లైఫ్ సెక్యూర్ ఉంటుంది. ముందుగానే ఒక 50,000 డబ్బులు ఇచ్చేస్తారండి. ఈ పిల్ల ఎప్పుడైతే బయలుదేరి వాళ్ళ ఇంటికి వచ్చిందో ఈ పిల్ల ఫొటోస్ అన్ని యాంగిల్స్ తీసేసి ఎవరు పెట్టాలో వాళ్ళకి పెట్టేస్తారు, వాళ్ళే అడ్వాన్స్ పంపిస్తారు. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, పబ్లో డ్యాన్సులు వేసేదానికి, ఆ తర్వాత ఎవరైనా బర్త్డే ఫంక్షన్స్ ఇవి జరుగుతుంటాయి కదా ఫామ్ హౌస్ల్లో, అక్కడికి వెళ్ళి డ్యాన్సులు వేసేదానికి, వాళ్ళకి సెల్ఫ్ సర్వీసు మసాజులు చేసేదానికి లక్షల్లో డబ్బులు ఇస్తారండి. కొంతమంది బాగా బలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడికైనా వెళ్తారు, గోవాకో లేకపోతే ఎక్కడో ఒక్కడికి వెళ్తున్నప్పుడు ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఉందనుకోండి,
వాడు 16 ఏళ్ళు 17 ఏళ్ళ అమ్మాయిని ఇక్కడి నుంచి వీళ్ళ ద్వారా తీసుకొని వెళ్తాడు అక్కడికి. వాడు ఆ 10 రోజులో 5 రోజులో గడిపిన దానికి వీళ్ళకి మాత్రం లక్షల్లో ముట్ట చెప్తాడు, కానీ ఈ అమ్మాయికి ఇచ్చేది మాత్రం 50,000 అంట. సో ఈ అమ్మాయి ఏమైపోతుందంటే ఎప్పుడైతే డబ్బు వచ్చి మీద పడిపోయిందో వ్యసనాలకు అలవాటు చేసేస్తారు వీళ్ళే. అన్ని రకాలుగా తన జీవితాన్ని తనే నాశనం చేస్తారు. ఇంటికి మాత్రం రూపాయి పంపిరు. ఇదిగో ఇప్పుడు ఈ ₹1,00,000 మీ ఇంటికి పంపించావంటే మీ అమ్మ మీ నాయన ఏమంటే వచ్చేస్తారు, నేను తీసుకెళ్ళిపోతారు, నువ్వు జీవితంలో ఎదగాల్సింది చాలా ఉంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. కెమెరా ముందుకు తీసుకురారండి. కెమెరా ముందు మాత్రం ఆ 4-5 ఆడుతుంటారు, అంటే ఆకట్టుకునే కోసంగా. కానీ కెమెరా వెనక 10 సంఖ్యలో ఆడపిల్లలు ఉంటారండి. ఇది నాకు వచ్చిన అనుమానం. దయచేసి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, తెలంగాణ డీజీపీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మీ కళ్ళ ముందే పెద్ద మాఫియా జరుగుతుంది. ఆడబిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈరోజు ఆడబిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందండి. ఆడపిల్ల లేకపోతే ఇక సృష్టి లేదండి. దయచేసి అర్థం చేసుకోండి. నేను పార్షియాలిటీగా మాట్లాడుతున్నాను అనుకోకండి దయచేసి. కాబట్టి నేనేంటంటే ప్రభుత్వ పెద్దలకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదో 4 మాటలు మాట్లాడేసాం, మనం ఎన్నికల్లో లబ్ధి పొందేసాం, వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి ఏదో ఒక 2,000 మందిని రికవరీ చేశాము. ఇది కాదండి. కేసు స్టడీ చేయాలి, లింకులు ఎత్తుక్కోవాలి, ఒకదాన్ని డిటెక్ట్ చేసుకోవాలి. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఈ ప్రాంకులు చేస్తున్నారో వీళ్ళని కానీ పట్టుకుంటే, ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా, అసలు వీళ్ళకి ఎవరికి కూడా తల్లిదండ్రులు బ్యాకప్ ఉండరండి. ఒక ఆంటీ ఉంటుంది, అంటే నాకు ఆంటీ కాదులేండి, వాళ్ళకి ఆంటీ. ఈ ఆంటీయే పెద్ద బ్రోకర్. సో వీళ్ళని కానీ ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకొని, అనుమానం ఉంటే పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చండి, అదుపులోకి తీసుకోవచ్చు. నన్ను కూడా అదుపులోకి తీసుకోవచ్చు. నన్ను అదుపులోకి తీసుకోండి, మీకు సహకరిస్తాను, నాకుండే అనుమానాలు మొత్తం చెప్తాను. తప్పేంటండి? పోలీసులు ఎందుకోసం? ఈ సమాజం కోసమే కదా పోలీసులు పనిచేసేది, ఈ ప్రజల కోసమే కదా. మీరు అహర్నిశలు కష్టపడుతున్నారు. సరే, మిమ్మల్ని ఈరోజు రాజకీయ కక్ష సాధింపు చర్యలలో మిమ్మల్ని ఆడుకుంటున్నారనుకోండి, ఒక్క ఆఫీసర్ ఉంటాడు కదండి, సజ్జనార్ లాంటి వాళ్ళు. మాకు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఆంధ్రాలో ఉన్నారు, చాలా మంచి వాళ్ళు, వాళ్ళకి ఇలాంటి విషయాల పట్ల అవగాహన ఉంది. కానీ ఏం చేస్తారు వాళ్ళు? నిద్ర లేసి ఈ రాజకీయ పోరాటాలు, పని ఒత్తిడి, ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కొన్ని విషయాల పట్ల వాళ్ళు దృష్టి సారించాలంటే వీళ్ళు కొట్టుకుంటుంటారు. వాళ్ళకు బందోబస్తు కల్పించడానికే వీళ్ళ సమయం అంతా కాలగర్భంలో కలిసిపోతుంది. దయచేసి నేను ప్రభుత్వ పెద్దలకు రిక్వెస్ట్ చేసుకుంటాను, దయచేసి వీటి మీద దృష్టి పెట్టండి, ఆడపిల్లల్ని కాపాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.